అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాలివీడు మండలం అరవీడు గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ తిరుమలయ్యతో పాటు ప్రయాణికులు గాయత్రి, పూజిత, సోమేశ్వరులు గాయపడ్డారు. క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఘటనతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాలివీడు మండలం అరవీడు గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ తిరుమలయ్యతో పాటు ప్రయాణికులు గాయత్రి, పూజిత, సోమేశ్వరులు గాయపడ్డారు. క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఘటనతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ శాలిని. అన్నమయ్య అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉంటున్నటువంటి గాలివీడు మండలము వంగలవీడు సమీపంలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా రావడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటనలో స్వల్ప గాయాలే తగిలాయి. ఒక పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ గాయాలు కావడంతో అప్పటికప్పుడు హుటాహుటిన అక్కడ 108 వాహనాన్ని రప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది రప్పించి వారిని సురక్షితంగా స్థానికంగా అంటే రాయచోటికి తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొన్నటువంటి ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్ల అజాగ్రత్తగా ఉండొచ్చని కూడా మనకు సమాచారం ఉంది. అదే కాకుండా ప్రయాణికులు తీవ్రమైనటువంటి కలసి చెందారు. అలా అజాగ్రత్త డ్రైవర్లు ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలను ఇలా ఏ విధంగా ఈ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఆర్టీసీ ప్రయాణాలు కూడా ఒకంత భయానకంగా ఆందోళన కలిగించే అంశాలుగా ఇటీవలి కాలంలో మారిపోయే విషయాల్ని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.